ఇరాన్పై ఎటాకులు ఆపేస్తున్నా అంటూ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. ఇది ఒక విచిత్రమైన ప్రకటన. ఎందుకు? ఇప్పటికే వరల్డ్ వైడ్ వార్ ఎక్స్పర్ట్స్ అందరూ ఈ ట్రంప్ని ఒక రకంగా ట్రోల్ చేస్తున్నట్టే. ఎందుకంటే టాకో టాకో అనుకుంటూ ఆయన్ని ఆట పట్టిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్పై నేను యుద్ధాన్ని ఆపేస్తున్నా అని ప్రకటించడం 7వసారి. అందుకనే టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే ట్రంప్ ఆల్వేస్ పారిపోతాడు 7వసారి. మళ్ళీ ఇప్పుడు వరకే అంటే మార్చి 21వ తారీఖు నుంచి, ఈ సంవత్సరం మార్చి 21 నుండి ఇప్పుడు జూలై అంటే ఆగస్టు 3వ తారీఖుకి 7 సార్లు ఇరాన్పై అటాక్ ఆపేస్తున్నా అని ప్రకటించి మళ్ళా 7 సార్లు యుద్ధం ప్రారంభించాడు. ఇప్పుడు 7వసారి ఆపాడు. మరి 8వసారి అటాక్ ఎలా చేస్తాడో మనం చూడాలి. అటాక్ అయితే తప్పనిసరిగా చేస్తాడు. మళ్ళీ 2-3 రోజులు యుద్ధం ప్రారంభం అవబోతుంది ఇరాన్ మీద. ఎందుకు ఈ ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ మీద అటాక్ ఆపేశాడంటే ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు మోహరించేసిన B-1 లాంచర్ అనే అతిపెద్ద బాంబర్తో, మోబాల్ బాంబర్తో, బంకర్ బస్టర్తో పికేక్స్ని ఇరాన్ మీద అటాక్ చేసిన అతిపెద్ద 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద అటాక్ చూడబోతున్నాడని ట్రంప్ ప్రకటించాడు. మరి ఆ అటాక్ జరిగితే ఇరాన్ రెస్పాండ్ అవ్వడానికి కావలసిన విధంగా సంసిద్ధమైపోయింది. దానికి భయపడే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపుతున్నాను అని ప్రకటించాడని అక్కడ ఉన్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఈ ప్రకటనలో ఎందుకు కారణం ఏంటని చెప్పే ముందు ట్రంప్ చెప్పిన కారణం ఏంటంటే, సౌదీ అరేబియా, ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్, తర్వాత ఖతార్, ఈ దేశాలు ఇరాన్పై అటాక్ చేయొద్దన్నాయి. ఇరాన్ కూడా నన్ను రిక్వెస్ట్ చేసింది, అందుకే ఆపేశాను. ఈ హర్ముజ్ స్ట్రైట్ ఒప్పందం కుదరబోతుంది, తర్వాత న్యూక్లియర్ డీలు అనుకుంటూ ఆయన మాట్లాడాడు. కాబట్టి ఇదంతా ఇరాన్ తిరస్కరించింది. కాబట్టి ఇరాన్ రిక్వెస్ట్ చేయలేదు. ఇది ఒకటి. 2, మరి ఎందుకు ఆపాడంటే ఇరాన్ను ఒకవేళ అమెరికా B-1 లాంచర్ బాంబర్తో, బంకర్ బస్టర్తో పీకేక్స్ని ఇరాన్ అటాక్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇరాన్ ప్రతిస్పందన కావాల్సిన వార్ స్ట్రాటజీని చూసి అమెరికా అధ్యక్షుడు భయపడాడని మనం చెప్పవచ్చు అనమాట. ఏంటి అంటే గల్ఫ్ కంట్రీస్ కూడా బాగుపోయినాయి. నెంబర్ 1 ఏంటంటే ఒకవేళ యుఎస్ అటాక్ చేస్తే ఇరాన్ ఏంటంటే ఒక విలయ తాండవం క్రియేట్ చేయడానికి సిద్ధపడిందని తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వేల డ్రోన్ని, కొన్ని వందల మిసైల్స్ని ఒకేసారి గల్ఫ్, అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేయడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అందులో ఖైబర్ షేకెన్, జోల్ఫగారు, తర్వాత ఫత్తా-1, ఫత్తా-2 లాంటి మిసైల్స్ని, తర్వాత వేలాది డ్రోన్ని, ఇప్పటికీ కూడా ఇంకా 25,000 మిసైల్స్, 1,00,000 దాకా డ్రోన్లు ఫైర్ పవర్ అనేది ఇరాన్ దగ్గర ఉంది. కాబట్టి దాన్ని ఎవ్వరూ సందేహించరు. వీటితో విలయం క్రియేట్ చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే ఇటు సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, వీటితో పాటు అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ బేస్ ఉన్న జోర్డాన్ని, ఇజ్రాయెల్ని, అమెరికా ఎయిర్ బేస్ని, అమెరికా నేవల్ కమాండ్తో పాటు తర్వాత హౌతీస్ రంగంలో దిగి బాబెల్ మండేబ్ని, తర్వాత ఇరాను, ఈ యొక్క హర్ముజ్ స్ట్రైట్ని, ఇవన్నిటిని అంటే ఒకేసారి ఈ అటాక్ ఇంతవరకు ఇరాన్ ఫిబ్రవరి 28 తర్వాత ఎప్పుడూ కూడా చేయనటువంటి అతిపెద్ద అటాక్ని చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అమెరికా భయపడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ని అటాక్ చేసినా ఇరాన్లో పోయే నష్టం కంటే ఈ గల్ఫ్ కంట్రీస్ అమెరికా ఎయిర్ బేస్ల మీద జరిగే నష్టమే అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇక 2వది ఏంటంటే వార్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సైన్యం దగ్గర పేట్రాయిట్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఖాళీ అయిపోయినాయి. కాబట్టి ఇరాన్ అటాక్ని తట్టుకునే పరిస్థితి లేదు అనేది అక్కడ చెప్తున్నారు. ఇప్పటికే జోర్డాన్లోని మఫాక్ సాల్టీ అనేది, తర్వాత కింగ్ ఫైజల్ ఎయిర్ బేస్ల దగ్గర పేట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. కాబట్టి ఇరాన్ ఫ్రీగా దాన్ని అటాక్ చేసి అక్కడ F-16 బాంబర్ని, MQ-9 ర్యాపర్ లాంటి ఫైటర్స్ని పేల్చేయడం జరిగింది. కాబట్టి అమెరికా దగ్గర యుద్ధంలో మిసైల్స్ ఖాళీ అయినాయి చాలా వరకే అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత 3వది ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో కూడా ఒక రకమైన ప్రొటెస్ట్ వచ్చింది. ఒకవేళ ఇరాన్ మీద మనం దాడి చేస్తాం, కానీ ఇరాన్ తిరుగు దాడి చేస్తే మనకే ఎక్కువ నష్టం వస్తుందనే ఒక భావన ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వచ్చేసింది. అందుకని అవి కూడా. తర్వాత ఈ హౌతీస్, 4వ కారణం ఏంటంటే హౌతీస్ బాబెల్ మండేబ్ను క్లోజ్ చేయడం వల్ల అత్యంత వినాశక నాశనం సౌదీ అరేబియా ఎకానమీ పడిపోబోతుంది. ఎందుకంటే ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ తర్వాత గల్ఫ్ ఆఫ్ మండేబ్ ద్వారానే ఈ సౌదీ అరేబియా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇది కూడా క్లోజ్ అవుతే సౌదీ ఎకానమీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సౌదీతో పాటు అక్కడ ఉన్న కువైట్, తర్వాత ఈ ఎకానమీస్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది, బహ్రెయిన్, ఖతార్లు కూడా. కాబట్టి వెరీ డేంజరస్ ఎఫెక్ట్ అక్కడ అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో హౌతీస్ అటాక్ చేస్తే మాత్రం దాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు ఇప్పుడు ఇరాన్ లాగా. ఈ 4 కారణాలు. తర్వాత ఇరాన్ ఒకవేళ అమెరికా ఇంత పెద్ద అటాక్ చేసేసినా
అమెరికా అక్కడ ఇరాన్లో సాధించాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే పీకేక్స్లో ఈ బంకర్ బస్టర్తో అక్కడ అణ్వాయుధాలకు సంబంధించింది నాశనం అయ్యే అవకాశం లేదు, అనవసరంగా ఇరాన్ రెచ్చగొట్టుకోవడం తప్పితే. ఇక ఆరవ కారణం ఏంటంటే ఇరాన్ మీద ఇంత భయంకరమైన దాడి చేస్తే ఇప్పుడు చైనా రష్యాలు ఇచ్చిన మిసైల్స్, ముఖ్యంగా మాన్పాడ్ అనే భుజం మీద నుంచి పేల్చగలిగే క్షిపణుల్ని చైనా 400 ఇచ్చింది. దీంతో ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ విమానాలు పడిపోయే అవకాశం ఉంది, కాబట్టి అవి గెలవలేదు. కాబట్టి ఇప్పుడు చైనా రష్యాలు ఇచ్చిన మిసైల్ ఫోర్స్ని ఇంకా శక్తివంతంగా వాళ్ళు ఉపయోగించాలి. ఇది ఉపయోగిస్తే ఇంకా డేంజర్. తర్వాత చైనా రష్యాల యొక్క జోక్యం, ముఖ్యంగా పుతిన్ చాలా విలయం క్రియేట్ చేస్తున్నాడు అక్కడ నాటో దేశాల మీద కూడా అటాక్ చేసి. మరి ఆయన ఆపడం ఎవరి తరం కాదు, అందుకని ఇరాన్. ఇక 7వ కారణం ఏంటంటే తైవాన్ స్ట్రైట్లో చైనా యుద్ధ విన్యాసాలు. దీన్ని తట్టుకోవాలంటే మళ్ళీ అక్కడ జపాన్ రక్షణకి యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ అక్కడ పంపాడు. అంటే ఇరాన్ యుద్ధంలో అమెరికాని ఇరికించి అక్కడ చైనా తైవాన్ ఆక్యుపేషన్కి వెళ్తుంది. ఇది అమెరికాకి అర్థమైంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇరాన్తో శాంతి చర్చలే బెటర్, అటాక్లు కుదరదు అనుకుంటూ చైనా అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు 7 కారణాల వల్ల 7వసారి నేను అటాక్ చేయడం లేదని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ఇరాన్ యుద్ధం ఆగినట్టే, ఇరాన్ కూడా నేను అటాక్ చేయనని చెప్పడం. కాబట్టి ఇప్పుడు పీస్ డిస్కషన్ ఇటు ఖతారు, ఈజిప్టు, మళ్ళీ పాకిస్తాన్ నేతలతో అక్కడ మీడియేషన్ జరుగుతుంది. ట్రాక్ టు డిప్లొమసీ కాదు, డైరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి యుఎస్ ప్రస్తుతం ఇప్పుడు న్యూక్లియర్ హార్మూజ్ స్ట్రైట్ మీద మళ్ళీ శాంతి ఒప్పందం మీద ఆశలు స్వీకరించిన ప్రపంచానికి అని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసినంతవరకు ఇరాన్ యుద్ధం ఆగే ప్రసక్తి లేదు. ఏదో టైంలో మళ్ళీ అటాక్ జరగవచ్చు. ఎందుకంటే అక్కడ హార్మూజ్ న్యూక్లియర్ డీల్ మీద ఇరాన్ చాలా పట్టుబట్టుకుని కూర్చుంది. వాటిని యాక్సెప్ట్ చేయడం అమెరికా తరం కాదు, అమెరికా చేయదు, ట్రంప్ అయితే అసలు చేయడు. కాబట్టి యుద్ధం మళ్ళీ అనివార్యం, యుద్ధం జరుగుతుంది. కాకపోతే ఇట్స్ ఏ పాజ్ ఆఫ్ ఓన్లీ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ 2 to 3 days అంతే, 2 to 3 days గ్యాప్ అంతే తప్పితే యుద్ధం అనేది అనివార్యం, మళ్ళీ జరుగుతుంది.